హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. ఈ రోజు మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ 2026 రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఎస్బీఐ నుంచి జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. ముఖ్యమైన తేదీలు చూసినట్టయితే ఇక్కడ 11/8/2026 ఆగస్టు 11 నుండి 31/8/2026 అంటే ఆగస్టు 31 వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వేకెన్సీస్ చూడండి, రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ రెండు కల్పించారు. రెగ్యులర్ వేకెన్సీస్ ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 7680 రెగ్యులర్ వేకెన్సీస్. నెక్స్ట్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ 1444. ఇది మొత్తం కలిపి ఇచ్చారన్నమాట. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒకే స్టేట్ కి సంబంధించిన మాత్రమే వేకెన్సీకి మాత్రమే అప్లై చేయాలి. అదే విధంగా అప్లై చేసే స్టేట్ కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ లో చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం అయితే రాయాలి. క్యాండిడేట్ హ్యాస్ టు ఆప్ట్ ఫర్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. ఓకే, నెక్స్ట్ 10వ లేదా 12వ తరగతిలో ఆ లోకల్ లాంగ్వేజ్ చదివినట్లు మార్కుల మెమో లేదా సర్టిఫికెట్ ఉంటే ప్రత్యేక లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నుండి మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్టయితే చూడండి, యాజ్ ఆన్ 1/4/2026 అంటే ఏప్రిల్ 1, 2021 నాటికి మినిమం ఏజ్ ఎంత? 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అయితే మనకు తెలుసు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ కి ఏ విధంగా ఉంటాయో వాటిని ఫాలో అవ్వాలి. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూడండి ఎలా ఉంటుందో. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మొత్తం టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, టైం 1 అవర్. నెక్స్ట్ 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఇందులో. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ లో జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్, రీజనింగ్ అన్నీ ఉంటాయి. సో ఎక్స్ట్రాగా జనరల్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ అనేది యాడ్ అవుతుంది. టోటల్ 190 క్వశ్చన్స్ ఉంటాయి. 190 క్వశ్చన్స్, 200 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. టైం అయితే 2 hours 40 minutes ఉంటుంది. ఇందులో కూడా 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఇస్తారు. ఇది ఆబ్జెక్టివ్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఫేజ్ 3లో చూసినట్టయితే లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నాన్ వర్బల్ టెస్ట్, వర్బల్ టెస్ట్. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ అయితే 20 మార్క్స్. ఇక్కడ పే స్కేల్ చూసినట్టయితే ఎలా ఉంటుంది? 24,000 to ఎంత? 24,000 to 64480. టోటల్ ఎంత? ద స్టార్టింగ్ బేసిక్ పే ఎంత ఉంటుందంటే 26,730 అంటే 24,000 అయితే ఇస్తారు. ప్లస్ 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ అడ్మిసిబుల్ టు గ్రాడ్యుయేట్స్. ఓకే, నెక్స్ట్ దీనితో పాటు ఎక్స్ట్రాగా ద టోటల్ స్టార్టింగ్ ఆఫ్ ఎమోల్మెంట్స్ ఆఫ్ ఏ క్లరికల్ క్యాడర్ ఎంప్లాయీ పేయబుల్ టు మెట్రో లైక్ ముంబై వారికి మాత్రం 46,000 పర్ మంత్ అయితే ఉంటుంది, ఇంక్లూజివ్ ఆఫ్ డిఏ. అదర్ అలవెన్సెస్ ఎట్ ద కరెంట్ రేట్ అండ్ 2 అడిషనల్ ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయి. ప్రొబేషన్ పీరియడ్, ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ చూద్దాం. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి గవర్న్డ్ బై ద టర్మ్స్ అండ్ కండిషన్స్, సర్వీస్ రెగ్యులేషన్స్ బ్యాంక్ ఇన్ ఫోర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. మొత్తం టోటల్ ఎంత? టైం 6 months ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్. నెక్స్ట్ ఇంకా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కాల్ లెటర్స్ ఫర్ ఎగ్జామినేషన్. కాల్ లెటర్స్ ఎలా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్. ఎట్ ద టైమ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ candidates must bring duly authenticated preliminary exam call letter, compulsory
తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే అప్లికేషన్ ఫీ చూడండి, నాన్ రిఫండబుల్, రీఫండ్ అయితే చేయబడదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్సెస్ డిఎక్సెస్ క్యాండిడేట్స్ కి నిల్, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 750 రూపీస్ ఉంటుంది, నాన్ రిఫండబుల్. ఓకే, హౌ టు అప్లై, మరి ఎలా అప్లై చేయాలి అంటే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో sbi.bank.in లోకి వెళ్ళి వెబ్ కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఇక్కడ చూసినట్టయితే ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 31/12/2026 వరకు అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. చూడండి, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్ వంటి ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారైతే అప్లై చేసుకోవాలి. ఎప్పటి వరకు? 31/12/2026, 31 డిసెంబర్ 2021 నాటికి గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఓకే, మరొకసారి చూద్దాం హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలంటే ఎస్బీఐ అధికారిక కెరియర్ వెబ్సైట్స్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎస్బీఐ కెరియర్స్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత జూనియర్ అసోసియేట్స్ 2026 రిక్రూట్మెంట్ని సెలెక్ట్ చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్గా పూర్తి చేయాలి. పర్సనల్ మరియు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అప్లికేబుల్ అప్లికేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయాలి. ఓకే, తర్వాత అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసి మన ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్ అయితే తీసి పెట్టుకోవాలి. ఒక 2 ప్రింట్ అవుట్లు అయితే తీసి పెట్టుకోవాలి. ఓకే, ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ 2026 అప్లై చేయాలనుకునే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆగస్టు 31, 2026 అయితే లాస్ట్ డేట్. సో లాస్ట్ డేట్ వరకు చూడకుండా ముందే అప్లై చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వివరాల కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ని అయితే డైలీ ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.